నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు, కన్నుల పండువగా సాగిన స్వామివారి రథోత్సవం, వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. మామిడిగుంటలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు, మగపిల్లలకు పెళ్లి కోసం వీరభద్రస్వామి కలశ ఊరేగింపు అనాదిగా వస్తోన్న గ్రామస్తుల నమ్మకం. మామిడికోన అటవీ ప్రాంతంలో తప్పిపోయిన 12 మంది శివయ్య భక్తులు క్షేమంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు, గ్రామస్తులు. భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ ని సందర్శించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నదే నా ఆకాంక్ష. రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శైవ క్షేత్రాల్లో మహాశివునికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణలతో అన్ని శివాలయాలు మారుమోగిపోయాయి. నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువుదీర్చారు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల విందుగా సాగింది. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కంటాబతిన పెంచలరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కందాడ గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి పాల్గొన్నారు. ఆయనకి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురవారెడ్డి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్ల మీద అర్చన చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శాలువా, పూలమాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జు కేశినేని సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు భాస్కర్ గౌడ్, గ్రామ నాయకులు మనోజ్, తేజ, రాజగోపాల్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లింగోద్భవ దర్శనాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ ఈవో టి బాపిరెడ్డి దంపతులు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సినీ సంగీత దర్శకుడు కోటి, కోల ఆనంద్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ లింగోద్భవ దర్శనం చేసుకుని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివార్లను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుడి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శంభో శంకర, హరహర మహాదేవ భక్తుల శివనామ స్మరణలతో పురవీధులు మారుమోగిపోయాయి. వేలాదిగా భక్తులు తరలి రావడంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం జనసంద్రంగా మారింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని ఉత్సవంగా రథాల వద్దకు తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా సంకల్ప పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను వేరువేరు రథాలపై ఊరేగించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి రిషితారెడ్డి, చైర్మన్ కొట్టే సాయి కుమార్, బీజేపీ కోలా ఆనంద్, ఈవో బాపిరెడ్డి స్వామి అమ్మవార్ల రథాలను లాగుతూ శంభో శంకర, హరహర మహాదేవ అంటూ భక్తులు తరలిరావడంతో శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజన సంద్రంగా మారింది.
మామిడిగుంట గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వీరభద్ర స్వామి వారి కలశాన్ని పెళ్లి కాని పిల్లలు ఊరేగించారు. పెళ్లి కాని మగపిల్లలతో వీరభద్రుని కలిసి ఊరేగింపు నిర్వహిస్తే వారికి వివాహం జరుగుతుందని వీరి నమ్మకం. తిరుపతి జిల్లా పొట్టంపేడు మండలం మామిడిగుంట గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శివుని పుత్రుడైన శ్రీ వీరభద్ర స్వామివారి కలశోత్సవాన్ని గ్రామస్తులు కన్నుల పండుగ నిర్వహించారు. పెళ్లిగాని పిల్లలతో కలశాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాన్ని నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. శివరాత్రిని పురస్కరించుకొని సాయంత్రం దక్షయజ్ఞ నాటకం, తెల్లవారుజామున అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రధానంగా పెళ్లిగాని మగపిల్లలతో వీరభద్రుని కలశ ఊరేగింపు నిర్వహిస్తే వారికి వివాహం జరుగుతుందని వీరి నమ్మకం. విద్యుత్ కాంతులతో గ్రామాన్ని శోభయమానంగా తీర్చిదిద్దారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు, యువత తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొనింది. అనంతరం గ్రామస్తులు N3 న్యూస్ తో మాట్లాడారు. మా గ్రామంలో అనాది కాలంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం అనాది కాలంగా కొనసాగుతూ వస్తుంది. ఈ వీరశైవ జంగమ్మ దేవర్ల యొక్క వెలసైనటువంటి 7 అగ్రహారాల్లో కూడా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవాలు నిర్వహించడం అనాది కాలంగా కొనసాగుతూ వస్తుంది. అందులో భాగంగా ఈ రోజున మా గ్రామంలో ఉదయాన్నే శ్రీ వీరభద్ర స్వామివారి ప్రవేశపెట్టడం కార్యక్రమము, అదేవిధంగా స్వామి కలశోత్సవం కార్యక్రమము, తదుపరి మధ్యాహ్నము మహా అన్నదానం కార్యక్రమము, అటు తర్వాత సాయంత్రము దక్షయజ్ఞం భాగవతం కార్యక్రమం నిర్వహించి వేకువజామున సూర్యోదయ పూర్వము వీరభద్ర స్వామి వారి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి పురస్కరించుకొని శివయ్య దర్శనానికి వెళ్లిన భక్తులు మామిడికోన అటవీ ప్రాంతంలో తప్పిపోయారు. గ్రామస్తుల సహకారంతో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి 12 మందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నెల్లూరు రాపూరు మామిడికోన అటవీ ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివుని దర్శనానికి నెల్లూరు నగరం అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన సుమారు 12 మంది భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో వారు అడవిలో దారి తప్పిపోయారు. వెంటనే గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సురక్షితంగా ఉన్న 12 మంది భక్తులను అడవి నుంచి గ్రామస్తుల సహాయంతో పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించిన సీఐ సత్యనారాయణ స్థానిక గ్రామస్తులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తం ఎంతమంది పోయారా? 20 మంది సార్. అందరూ ఉన్నారా? 20 మంది ఉన్నాం. 10 మంది ఉన్నారు. 12 మంది 7 ఉంటారు, 8 మంది ఉన్నారు. నెల్లూరు నుండి మామిడికోన శివాలయం వచ్చామండి. ఉదయం వచ్చాము, 7:30కి వెళ్ళాము. 1 గంటకి ఇక్కడ దర్శనం అయిపోయింది. 2:30కి బయలుదేరేసాము. అక్కడి నుండి వచ్చే దారిలో మిస్ అయ్యి అడవిలో చిక్కుకునేసాము. పోలీస్ సిబ్బందికి వాళ్ళకి అందరూ వచ్చి మాకు సాయం చేశారండి. ధన్యవాదాలు. ఈ శివాలయము రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. దీనికి ఈ శివరాత్రి సందర్భంగా మనకి నెల్లూరు పట్టణం నుంచి దాదాపు ఒక 20 మంది భక్తులు దర్శనం కోసం రావడం జరిగింది. వాళ్ళు ఈ రోజున దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో 12 మంది వీళ్ళు దారి తప్పి రిజర్వ్ ఫారెస్ట్లో చిక్కుకోవటం జరిగింది. అది చీకటపడిన తర్వాత 7 గంటల సమయంలో వీళ్ళు 112 కాల్కి ఫోన్ చేయటం జరిగింది. ఇట్లా దారి తప్పాము, 12 మంది ఉన్నామని చెప్పి. దాని మీదట మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఐటీ కోర్ టీము వీళ్ళ లొకేషన్ అది కూడా ఐడెంటిఫై చేసి మాకు అందజేశారు. దాంతో మేము ఈ 12 మంది అభయారణ్యంలో చిక్కుకున్న అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు లింగోద్భవ అభిషేకం, నందిశివ నగరోత్సవాలను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హైదరాబాద్ ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ అధినేత ఆల్తూరు గిరీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
నెల్లూరు దర్గా మెట్టలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు లింగోద్భవ అభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ అధినేత ఆల్తూరు గిరీష్ కుమార్ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు దర్గా మెట్టలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నందిశివ నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ అధినేత ఆల్తూరు గిరీష్ కుమార్ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మూలాపేట మూలస్థానేశ్వర స్వామి వారిని మంత్రి యానం కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న రోజుల్లో మూలస్థానేశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. నెల్లూరు నగరం మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేశారు. మంత్రికి ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా భక్తుల్లో విశ్వాసాన్ని నింపి నమ్మకాన్ని కలిగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అధికారులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక శైవ క్షేత్రాలని చూస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం, మరీ ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయాలని ఎప్పటికప్పుడు మా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూ చూస్తూ ఈరోజు ఈ మహాశివరాత్రి రోజున నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక శివాలయాలు ఉన్నాయి. ఈ శైవ క్షేత్రాలన్నీ అన్ని ఆలయాలకి వెళ్ళాలనేటువంటి ఒక సంకల్పంతో నిన్న శ్రీకాళహస్తి ఆలయం పూర్తయిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఈరోజు ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి చివరిగా ఈ యొక్క నెల్లూరు నగరంలోని మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ మురళి, జిల్లా పరిషత్ ఉప కార్యనిర్వహణాధికారి మోహన్ రావులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్ సారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించండయ్యా అంటూ బాధితులు అధికారుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. వినతుల పరిష్కారం ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ డాక్టర్ అజితా విజయంలా పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. బాధితులెవరూ అధైర్యపడొద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వైవో నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని కమిషనర్ అధికారుల్ని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులందరూ 300 చదరపు అడుగుల ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆయన నిర్వహించారు. అధికారులతో కలిసి లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించారు. వేదికకు మొత్తం 46 వినతులు స్వీకరించినట్లు కమిషనర్ వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని 508 టిడ్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా అందజేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టిడ్కో లబ్ధిదారులు ఎవరికైతే ఇల్లు కేటాయించి ఇంకా ఇళ్లలో చేరలేదో వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నాము. మొదటి నోటీసు, రెండవ నోటీసు కూడా. వారు కనుక స్పందించకపోయినట్లయితే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసి అర్హులైనటువంటి కొత్త లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా, ముఖ్యంగా 300 SFT కేటగిరీ కానీ, 365 కానీ, 430 కేటగిరీస్ వారు ఎవరికైతే ఇప్పటికే రిజిస్ట్రేషన్ కాబడిందో, ఎక్కడైతే ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయో దయచేసి వారందరూ ఇళ్లలో చేరవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సందర్శించారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో పార్క్ పూర్తయిందని చెప్పారు ఎమ్మెల్యే. నా చిరకాల కళ ఎట్టకేలకు సాకారం కాబోతోందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. ఆమంచర్లకి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు, టీడీపీ శ్రేణులు స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఆశీస్సులతో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కు పూర్తయిందని చెప్పారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెత్తి నోరు బాదుకున్నా పట్టించుకున్న నాదుడు లేడని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నా చిరకాల కళ, నా చిరకాల కోరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్ ఇవన్నీ ఉండాలా. తద్వారా యువతకి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలా. ఆ పార్కు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి మేలు జరగాల అన్న ఆకాంక్ష. గత 12 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్న అనేక రకాల ప్రయత్నాలు చేశా. ఎట్టకేలకి నా కళ ఈనాడు పూర్తిగా సాకారం కాలేదు, కానీ కొంచెంగా సాకారం అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ అన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఏదైతే పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాటిచ్చిన దాని ప్రకారం ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మనందరి సందర్శనార్థం ఇక్కడికి తీసుకొచ్చారో నిజంగా ఈ సందర్భంగా శ్రీధర్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీని వెనక అంతా తానై నడిపించినటువంటి గిరన్న, అటు మంత్రి గారి దగ్గర నుంచి ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి దాకా ఎన్నోసార్లు వెంటపడి దీన్ని ఫాలోఅప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం మొత్తం శ్రీధర్ అన్నదైతే ఆచరణ అమలుపరిచింది మొత్తం గిరన్న. ఈ సందర్భంగా అటు శ్రీధర్ అన్నని, గిరన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మెయిన్ వైర్ తెగిపోయి కింద పడి 3 రోజులైనా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాపూరులో జరిగిన గ్రీవెన్స్ లో వారు విద్యుత్ శాఖ అధికారులపై ఫిర్యాదు చేశారు.
విద్యుత్ ట్రాన్స్ఫారం కి చెందిన మెయిన్ కింద పడిపోయి 3 రోజులైనా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం సిద్ధలయ్య సెంటర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానికులు విద్యుత్ అధికారులకి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గం గుండా నిత్యం ప్రజలు, విద్యార్థులు వెళ్తుంటారని, జరగరానిది ఏమైనా జరిగితే అందుకు ఎవరు బాధ్యులని గ్రామస్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు గ్రామస్తులు గ్రీవెన్స్ లో అధికారులకి ఫిర్యాదు చేశారు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి పై సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడి సమస్యను తెలియజేశారు. రాపూరు పంచాయతీ రాపూరు సిద్ధలయ్య టెంపుల్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది. 3 రోజుల నుంచి కరెంటు పోయింది. అనుకునేవాళ్ళు లేడు. ఏమని ఫోన్ చేస్తే సమాధానం లేదు. లైన్మెన్కి ఫోన్ చేయండి, ఏఎల్ఎంకి ఫోన్ చేయండి, జేఎల్ఎంకి ఫోన్, ఎవరికి ఫోన్ చేసినా సమాధానం లేదు. మా ట్రాన్స్ఫార్మర్ పోయింది. వాటర్ సర్వీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదీ కాకుండా ట్రాన్స్ఫార్మర్ ఫీజులు కనీసం 1.5 అడుగు హైట్లో ఉన్నాయి. భూమి నుంచి చిన్న పిల్లలు పోయినా కూడా పట్టుకొని చచ్చిపోతారు. దీంట్లో చెత్త చెదారం, ఈ చెట్లు చూడండి ఎట్లున్నాయో, భయంకరమైన చెట్లు ఉన్నాయి. అసలు రాపూరు పంచాయతీలో, రాపూరు మండలంలో రాపూరు ఉందా లేదా అనేది మాకే అర్థం కావటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గోడుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి సమక్షంలో ఆయన రూరల్ టీడీపీలో చేరారు. ఆయనకి ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బోడుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల సమక్షంలో విష్ణు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి పార్టీ కండువా వేసి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి నాతో కలిసి పనిచేసిన వ్యక్తి విష్ణు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషి అని, నాతో కలిసి పనిచేసేందుకు వచ్చిన విష్ణుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. కోటంరెడ్డి సోదరుల ఆశీస్సులతో విష్ణు ఉన్నత స్థాయిలో ఉండాలని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. విష్ణుని మా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని, కష్టాల్లో ఉన్నప్పుడు మా వెంట నడిచిన వ్యక్తి విష్ణు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, నాకు చిరకాల మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిక. ఒక రకంగా చెప్పాలంటే విష్ణుది నాది రాజకీయ బంధం కాదు, ఒక ఆత్మీయ కుటుంబ బంధం కంటే ఎక్కువైంది. నేను ఎమ్మెల్యే కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజులు గడప గడపకి కార్యక్రమం చేసినప్పుడు అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టం, గత కొంతకాలం ముందు నాతో విభేదించి నాకు దూరంగా ఉన్నారు. అయినా నాకు నమ్మకం, విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషే. మళ్ళీ చెప్తున్నా, విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషే అన్న బలమైనటువంటి నమ్మకం విష్ణు మీద నాకుంది. నేను అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో కూడా, అటు నా వెంట నడిచేవాళ్లే కాకుండా నాకు దూరంగా ఉన్న వ్యక్తుల మీద కూడా కొంతమంది అంటే నాకు ఇష్టం. అలా విష్ణు నాతో ఉన్నప్పుడైనా, నాతో లేనప్పుడైనా అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో విష్ణు ఒకడు. ఎట్టకేలకి ఈరోజు ఒక మంచి ఆలోచన చేసి నాతో పాటు, అదేవిధంగా నా తమ్ముడు గిరి, నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేసేదానికి ఈరోజు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంగా వారి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట గిరిజన ప్రజా సంఘాల నేతలు ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన హక్కులు సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. తమ హక్కుల సాధనకై శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే కొందరు నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని గిరిజన ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని, హక్కులు సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో దీక్షను విరమింపజేసేదే లేదని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్ మీడియాతో మాట్లాడారు. గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని, గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదికకు వస్తున్న ఆదరణ ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ఎన్నికల కమిషన్ తుంగలో తొక్కడం అత్యంత దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను బలిజ సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అని భక్తులు కొనియాడారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్న అంబేద్కర్ భవనంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. శ్రీకృష్ణ దేవరాయల అత్యంత ప్రసిద్ధి విజయనగర సామ్రాజ్య చక్రవర్తిని కొనియాడారు. ఈయన పాలనలో విజయనగరం సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుందని, కృష్ణరాయులను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తిలో ఒకటిగా అభిమానిస్తారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రచారం చేసిన గొప్ప మహనీయుడు శ్రీకృష్ణ దేవరాయలు అని ప్రశంసించారు. సాహిత్యంలో ఆయన ఆంధ్రబోధ్యుడిగా మరియు కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడినారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. చిత్తూరులోని గంగినేని పార్కులో శ్రీకృష్ణ దేవరాయలు 556వ జయంతిని శ్రీకృష్ణ దేవరాయలు బలిజ సేవా సంఘం అధ్యక్షుడు అప్పోజి మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి, రాష్ట్ర మొదలయ్యార్ సంఘం అధ్యక్షుడు జ్ఞాన జగదీష్లతో కలిసి అప్పోజి మహేశ్వర నాయుడు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాపు కులస్తులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు గ్రైనేట్ రవి, ఉపాధ్యక్షులు ఎంఈ రమణ, మురుగేషన్, ఘంటసాల రవి, అధికార ప్రతినిధి మధుసూదన్ రాయల్, చిత్తూరు రూరల్ ఎంపీటీసీ జయరాం, పెద్దిశెట్టిపల్లి సర్పంచ్ జైపాల్, సభ్యులు, బలిజ కులస్తులు పాల్గొన్నారు. ఈ నెల 17న జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాపూరు ఎంపీడీఓ భవానీ తెలిపారు. వైద్య శాఖ అధికారులతో ఆమె సమీక్షించి గోడ పత్రికలను ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా రాపూరు పరిషత్తు కార్యాలయం నందు ఎంపీడీఓ భవానీ అధ్యక్షతన మండల వైద్య శాఖతో 17వ తేదీ నిర్వహించు జాతీయ నులిపురుగుల దినోత్సవం గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ భవానీ జాతీయ నులిపురుగుల దినోత్సవం గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 17వ తేదీ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాల, అంగన్వాడీలు, జూనియర్ కాలేజీలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రలు నీళ్లలో కలిపి తాగిస్తామన్నారు. అలాగే 3 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల విద్యార్థులకు 1 మాత్ర నమిలి మింగాలన్నారు. రేపు హాజరు కాని విద్యార్థులకు 24వ తేదీ నాడు మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ నులిపురుగుల దినోత్సవానికి సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రమీల, రాజకుమారి, బాను, హెల్త్ సూపర్వైజర్ కిషోర్ కుమార్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు, కన్నుల పండువగా సాగిన స్వామివారి రథోత్సవం, వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. మామిడిగుంటలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు, మగపిల్లలకు పెళ్లి కోసం వీరభద్రస్వామి కలశ ఊరేగింపు, అనాదిగా వస్తోన్న గ్రామస్తుల నమ్మకం. మామిడికోన అటవీ ప్రాంతంలో తప్పిపోయిన 12 మంది శివయ్య భక్తులు క్షేమంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు, గ్రామస్తులు. భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కిని సందర్శించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నదే నా ఆకాంక్ష. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి M3 టీవీ.